ఎస్సీ హోదా మత మార్పిడిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుకు సంబంధించిన సంక్షిప్త విశ్లేషణ ఇది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం దళితులు క్రైస్తవ లేదా ఇస్లాం మతాల్లోకి మారితే వాళ్లకి ఎస్సీ రిజర్వేషన్లు, చట్టపరమైన రక్షణలు ఎందుకు వర్తించవో ఈ సమాచారం మనకు చాలా క్లియర్గా వివరిస్తుంది. మొదటిది, మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతుంది. మీకు తెలుసా, 1950 నాటి రూల్స్ ప్రకారం ఈ ఎస్సీ హోదా కేవలం హిందువులకు, ఆ తర్వాత సిక్కులకు, బౌద్ధులకు మాత్రమే పరిమితం చేశారు. అంటే వేరే మతాల్లోకి వెళ్లిన వెంటనే రిజర్వేషన్లు, అలాగే అట్రాసిటీ చట్టం రక్షణలు అన్నీ కోల్పోతారు. చింతడ ఆనంద్ అనే వ్యక్తి క్రైస్తవ పాస్టర్గా మారిన కేసులో కోర్టు ఎగ్జాక్ట్గా ఇదే స్పష్టం చేసింది. దీన్ని మనం ఒక ఎక్స్క్లూజివ్ క్లబ్ మెంబర్షిప్లా అనుకుందాం. అసలు కుల వ్యవస్థే లేని మతంలోకి వెళ్లడమంటే ఆ అసమానతల క్లబ్ నుంచి బయటకొచ్చేయడమే కదా. మరి పాత బెనిఫిట్స్ ఎలా వస్తాయి? రెండవది, మళ్లీ పాత మతంలోకి రావడం. అలాగే ఎస్టీ హోదాతో దీనికున్న తేడా గురించి చూద్దాం. ఎవరైనా తిరిగి పాత మతంలోకి వస్తే వాళ్లని ఆ సమాజం అంగీకరిస్తే మళ్లీ ఎస్సీ హోదా పొందొచ్చు. కాని విచిత్రమేంటంటే, గిరిజనులకు వర్తించే ఆర్టికల్ 342 ప్రకారం ఎస్టీలకు ఇలాంటి మతపరమైన ఆంక్షలేమీ లేవు. ఇక్కడే మనకొక లాజికల్ క్వశ్చన్ వస్తుంది. ఎస్సీలకొక రూల్, ఎస్టీలకు ఇంకో రూలా? అంటే మతం మారినంత మాత్రాన దళితుల సామాజిక స్థితి, వాళ్లు ఎదుర్కొనే వివక్ష రాత్రికి రాత్రే మాయమైపోతుందా? చివరగా, ఈ చట్టాలను మార్చే పవర్ ఎవరికుంది? ఒక రాష్ట్రంలో ఎస్సీ జాబితాను మొదట రాష్ట్రపతి ప్రకటిస్తారు, కాని మార్పులు చేసే అధికారం కేవలం పార్లమెంటుకే ఉంటుంది. వేరే మతాల్లోకి వెళ్లిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలని జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ రికమెండ్ చేసింది కూడా. మరి మారుతున్న కాలానికి తగ్గట్టు పార్లమెంటు ఈ పాత నిబంధనలను సవరిస్తుందా, లేక ఆ రిపోర్ట్ కాగితాలకే పరిమితమవుతుందా అన్నది ఒక పెద్ద ప్రశ్న. మత విశ్వాసమనేది పూర్తిగా మన పర్సనల్ చాయిస్ అయినప్పటికీ ప్రస్తుత చట్టాల ప్రకారం మతమార్పిడి, ఎస్సీ హోదా అనేవి ఒకదానికొకటి పూర్తి విరుద్ధంగానే మిగిలిపోయాయి.